నమస్తే అండి జగదేవ్ గారు. నమస్తే అండి. కాంతారా చాప్టర్ 1 ప్రీక్వెల్ తీస్తున్న విషయం మనకు తెలిసింది. అండ్ అస్సలు ఎలాంటి పబ్లిసిటీ లేకుండానే ఓన్లీ మౌత్ టాక్ త్రూ ఆ సినిమా బంపర్ హిట్ అయిపోయింది. మనం చూసిన విషయమే. అంటే మనకి తెలియని సాంప్రదాయం, మనకి తెలియని దేవుడు పింజర్లు మనకి తెలియదు. అదంటే మన తెలుగు వాళ్ళకి తెలియదు, కానీ దాన్ని మనం ఓన్ చేసేసుకున్నాం. ఆ టైంలో ఇలా దేవుడు ఉన్నారు, ఇలా పూంతారు, ఆ పూనే టైంలో వాళ్ళు ధరించే వేషధారణ అది ఇవన్నీ మనం ఓన్ చేసుకుని ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ మన తెలుగులో కూడా అయిన విషయం మనకు తెలిసింది. అసలు ఏంటి ఆ తెగ, దానికి సంబంధించి ఆ దేవుడి కథ ఏంటి, ఇప్పుడు ప్రీక్వెల్ తీస్తున్నారు. బట్ ఏంటో మీరు చూడండి, ఆ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏదో ఒక ప్రమాదం ఆ సెట్లోనూ లేకపోతే ఆ సినిమాలో ఉన్న వ్యక్తులకో జరుగుతూ ఉండేసరికి కాస్త ఇబ్బందుల్లో పడ్డారట, ఆలోచనలో పడ్డారట. నిజమేనా? నిజంగా అలాంటివి జరుగుతాయా? యాక్చువల్గా మనకి మీరు అన్నట్టు మీరు అడిగిన క్వశ్చన్లో మనకు తెలియని దేవత అంటున్నారు. తెలియంది కాదు, తెలిసిందే. వరహ రూపంలో అదొక అమ్మవారి పేరు. కాకపోతే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేర్లు ఉంటాయి. ఆ పింజర్లి అని కానీ, కొన్ని దగ్గరలో గ్రామ దేవతల పేర్లు రకరకాలు. ఇక్కడ కూడా చూడండి, పోచమ్మ తల్లని, కొండమ్మ తల్లని, ఈదమ్మ అని, తర్వాత తోలేళ్ళమ్మ, మా ఊళ్ళమ్మ, రకరకాల. అంటే అక్కడ ఆ పేరు ఎలా వచ్చిందని తెలియదు, కానీ రకరకాలుగా అక్కడుండే సంస్కృతికి లేదంటే అక్కడుండే ఒక రకమైన జాతులకి సంబంధించిన అమ్మవారి ఇలవేల్పు అనమాట. సో అక్కడ ఆ పింజర్లి అమ్మవారిది కూడా వరాహ రూపంలో ఒక రకమైన అమ్మవారి రూపంని చాలా బాగా కర్ణాటకలో కాంతారా అనే ఒక అడవుల్లో అటువంటి ఒక దేవత, దాన్ని కొలిచే కొంతమంది ఫాలో అయ్యే జాతులు ఉన్నాయి. దాన్ని కథగా ఈయన ఇలా మలుచుకున్నాడు. దేన్ని అంటే అడవుల్ని ఆక్యుపై చేసేసి తీసుకుందామనే స్టోరీని. అది అనుకోకుండా అంత హిట్ అవుతుందని వాళ్ళు కూడా అనుకోలే. అంటే పాన్ ఇండియా లెవెల్లో హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మన తెలుగులో కూడా కొంతమంది రైట్స్ తీసుకొని రిలీజ్ చేస్తే ఏదోలే సరే ఒక 20 కోట్లు పెట్టి కొనుక్కుంటే అది ఎన్నో ఒక 80 కోట్లు 70 కోట్లు కలెక్ట్ చేసేసిందంట. సో ఇక్కడ ఏంటంటే దేవుడు దేవత అనే సినిమాకి సంబంధించి కొన్ని నిష్ఠాగరిష్టలు ఉంటాయి. అది సినిమా వాళ్ళు కూడా ఫాలో అవుతారు. ఇప్పుడు అన్నమయ్య సినిమా చేస్తున్నంతసేపు ఎవరు నాన్ వెజ్ తినలేదు, కొన్ని నిష్ఠగా ఉన్నారు, కొన్ని ఫాలో అయ్యారు. అప్పటికీ సినిమా రిలీజ్ అయిన తర్వాత వరుసగా నాగార్జున గారి నుంచి మోహన్బాబు గారి నుంచి ఎవరికి హిట్సే లేవు. ఒక 4-5 years అందరికీ ఫ్లాపులతో వచ్చాయి. సో అలాగా కొన్ని ఎఫెక్ట్లు ఉంటాయని చెప్తూ ఉంటారు. కాకపోతే ఇట్లా దేవుడు సంబంధించిన ఏవైనా చిన్న మిస్టేక్స్ జరుగుతాయని ఒక సెంటిమెంట్ అయితే, ఎక్కడ రిషబ్ శెట్టి వాళ్ళకి చాలా చారిటబుల్ ట్రస్టులు కూడా ఉన్నాయి. వాళ్ళ ఫాదర్స్ పేరు మీద కొన్ని పాఠశాలలు, అనాథాశ్రలు నడిపించడం, వాళ్ళకి దగ్గరలో ఉండే కుందాపుర అనే ఒక విలేజ్ దగ్గర మొత్తం ఒక దగ్గర 10 ఎకరాలు స్పేస్ ఆక్యుపై మొత్తం కొట్టేసి సెట్ వేశారంట. సో ఆ సెట్ వేసినప్పుడు కూడా ఇట్లాగే గాలికి మొత్తం అంటే ఎంత భయంకరంగా ఎత్తుకెళ్ళిపోయిందో చూడండి. సినిమాలో ఏదైతే చూపించారో కాంతారా 1 ఇప్పుడు దానికి ప్రీక్వెల్గా తీస్తున్నారు. అంటే అసలు కాంతారా స్టెప్ ముందు ఏం జరిగిందని జనరల్గా సీక్వెల్ మేబీ ఇక్కడ జనరల్గా సీక్వెల్ అంటాం, వీళ్ళు ప్రీక్వెల్ తీస్తున్నారు. సో అక్కడ కూడా ఏంటి, ఎవడెవడైతే అమ్మవారికి దానం ఇచ్చిన భూమిని తిరిగి తీసుకోవాలనుకున్నాడో వాడు రక్తం కక్కుని చచ్చాడు. సో ఇక్కడ కూడా స్థానికులు చెప్పే సమాచారం ఏంటంటే, ఉన్న అడవుల్ని కొట్టేశారు, చాలామందికి తిండికి భృతి ఏదైతే అనుకున్నారో అది ఇబ్బంది పెట్టారు, ఆ ఉసురు తగిలి వీళ్ళకి అవుతుంది అనేది లోకల్గా ఉండే టాక్. సో ఇప్పుడు అనుకున్నట్టుగానే వరుసగా ఇంతకుముందు మీరే చెప్పినట్టున్నారు, కాంతారాకి నటిస్తున్న నటులు ఒక జూనియర్ ఆర్టిస్టు నీటిలో కొట్టుకెళ్ళిపోయాడు, కమిడియన్ పుజారి ఎవరో ఉన్నాడు, ఆయన హార్ట్ అటాక్ చనిపోయాడు. మే 6న ఒకడు, మే 12న ఒకడు, మళ్ళీ మొన్న మే 20న ఎప్పుడు ఇంకోది పెళ్ళికి వెళ్ళాడంటే అక్కడ వాడు స్ట్రోక్తో చనిపోయాడంట. అంటే ఇక్కడ ఇంకోటి కూడా అబ్జర్వ్ చేయాలి ఏంటంటే, దేవుడిది అనేది ఇలాంటి దేవతలు చేసేటప్పుడు కొన్ని నిష్టగా లేకపోయినా లేదా ఏమైనా తప్పిదాలు చేసినా అమ్మవారు బలి కోరుతుంది అని అంటారు, వింటూ ఉంటామండి. సో బట్ ఇక్కడ వాళ్ళిద్దరూ గుండెపోటుతో మరణించింది వేరు ప్రాంతాల్లో, షూటింగ్ టైంలో కాదు. బట్ షూటింగ్ స్పాట్లో చనిపోయింది ఈ జూనియర్ ఆర్టిస్ట్ ఒక్కడే. సో అదొక సెంటిమెంట్ ఉంది. అలా కాకుండా ఈ అడవులో కొట్టేశారు కాబట్టి అడవుల్లో కూడా గంగాలమ్మ, తర్వాత కొన్ని పేర్లు ఉంటాయి. మా బామ్మ చెప్పేవారు, వాళ్ళకి ప్రతిసారి వాళ్ళకి శాంతపరచడానికి కొన్ని బలిచ్చి ఏవో తీసుకెళ్ళి అక్కడ అడవులో వదిలేసి వచ్చేవారట వాళ్ళు. మా బామ్మతాలకు పూర్వీకులు ఎవరు
అంటే అలా చేస్తే వింటూనే ఉన్నామండి శాంతిస్తారని. అంటే వీళ్ళు ఇప్పుడు వాళ్ళందరూ ట్రాష్ ఏముందిలే మూఢనమ్మకాలను కొట్టి పడేయచ్చు. బట్ వాళ్ళకి అక్కడ కూడా ఏదో సైంటిఫిక్ రీజన్ ఉంటే ఉండుండొచ్చు. అవును. సో ఎప్పుడైతే ఇలా జరుగుతుందో రకరకాలుగా అనుమానాలు అన్నీ వస్తున్నాయి. ఈవెన్ అల్లూరి సీతారామరాజు సినిమా అలాంటి సినిమా కూడా అంత బ్లాక్ బాస్టర్ అయిందంటే సుమారుగా సంవత్సరం పాటు తీయాల్సి వచ్చిందట. ఎందుకు? ఫస్ట్ అనుకున్న దర్శకుడు చేసి అక్కడే సెట్లోనే విశాఖ అడవుల్లో తీసింది ఏదైతే ఉందో జీకే వీధి అక్కడ తర్వాత చింతపల్లి అడవుల్లో షర్ట్ వేసినప్పుడు విషజ్వరం ఏదో వచ్చి చనిపోయాడు దర్శకుడు. తర్వాత ఇంకేదో కెమెరామెన్కి ఏదో ప్రాబ్లం అయిందట. అందరూ చేతులు ఎత్తేస్తే ఇంకా కృష్ణ గారే డైరెక్ట్ చేశారట ఆ సినిమాకి. ఎందుకు అంటే మీరు కొంచెం అంటే దేవుడి దగ్గర నుంచి కమర్షియల్ వైపుకి వచ్చారు కాబట్టి నాకు గుర్తొస్తుంది కూడా చెప్తాను. ఇప్పుడు చంద్రముఖి సినిమా తీసినప్పుడు కూడా ఆ కన్నడలో ఉన్న హీరో చనిపోయారు. తర్వాత అంటే చంద్రముఖిగా నటించిన ఆ సినిమాకి సంబంధించిన కూడా చాలా మంది చనిపోయారు. నిజంగానే చంద్రముఖి ఉంది అన్నారు. అవును, వచ్చాయి రూమర్స్ కూడా. ఫస్ట్ జ్యోతిక గారు, సౌందర్య గారు కూడా అందుకే చనిపోయారు. సౌందర్య గారు అందుకే చనిపోయారు అన్నారు. సో అలా అనుకుంటే అది యాక్చువల్గా చంద్రముఖి ఫస్ట్ కాన్సెప్ట్ ఆప్తమిత్ర ఏదో సంథింగ్ మలయాళం సినిమా అది యాక్చువల్గా. అక్కడికి ఒక 10 ఏళ్ళ తర్వాత కన్నడలో తీసి హిట్ కొట్టారు. దాన్ని మళ్ళీ డైరెక్టర్ వాసు గారు తమిళ్లో తీశారు, తెలుగులో కూడా రిలీజ్ చేశారు రజనీకాంత్ గారు. సో ఇట్లాంటి సెంటిమెంట్స్ అనేది ఉంటాయి. బట్ దేవుడు కొన్ని రకాల పర్టికులర్గా ఉండే దేవతలు ఇప్పుడు చాలామంది చూడండి నిష్ఠాగరిష్ఠులైన వాళ్ళు కాళికామాత ఒకటి, హనుమంతుడిది ఒకటి, తర్వాత లక్ష్మీ నృసింహస్వామిది ఒకటి. వీళ్ళవి చేసేటప్పుడు చాలా నిష్ఠగా చేయాలంట. అంటే ఏదో ఆడుతూ పాడుతూ చేసేస్తే కుదరదు. ఈవెన్ మీకు సింహ సినిమాలో బంగారు కొండ పాటలో ఒక దగ్గర ఇద్దరు పూజలో కూర్చొని లక్ష్మీనరసింహస్వామి పూజ చేసే కాన్సెప్ట్లో నిజంగా బాలయ్య గారు అలాంటి అసలు ఒప్పుకోరంట. బాలయ్య గారు చెప్తే దర్శకుడు క్లియర్గా పెట్టించి పూజ అవుతుంటేగా షూటింగ్ పెట్టి అది వాడుకున్నారంట, నిజంగానే చేశారంట. ఇప్పుడు కాంతారాకు సంబంధించి కూడా ఏదో పూజలు చేయాలి అని చెబుతున్నారు అంటున్నారు. మేబీ ఛాన్స్ అంటే నమ్మితే చెయ్యాలి, నమ్మలేదనుకుంటే ఏమీ లేదు. చూద్దాం మరి సినిమా ఎంతవరకు అవుతుందో ఎటు వస్తుందో అనేది. థ్యాంక్ యూ సో మచ్.